హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అయితే మా పాపకి చిన్నగా శాంతి వచ్చింది. సో ఇంకా శాంతి అయితే పెట్టిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ డేస్ మొత్తం అంటే అయ్యగాళ్ళని అడుక్కొనేసి ఇంకా ఆపరేషన్లు అయితే చేసుకుంటున్నారు కదా. సో కానీ అప్పుడు నా సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేకుండా ఆల్రెడీ మాకు చెప్పారు అన్నమాట. సో సండే నుంచి అయితే బాగుందని. కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్కి మన హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. హెల్త్ అండ్ బేబీకి ప్రాబ్లం రావద్దు కదా. ఈ శాంతి పూజలు చేయించుకుంటే అయిపోతుంది కానీ మళ్ళీ ఏమైనా హెల్త్కి ప్రాబ్లం వస్తే అది అవుతుందని అప్పటికే నాకు 4 days అవుతుంది ప్రెగ్నెన్సీలో ఫీవర్ రాబట్టి. సో అట్లా అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా ఏం పర్లేదు పూజ చేయించుకుంటామని చెప్పేసి అయితే చేసుకుంటామని చెప్పేసి అయితే ఇంకా సిజేరియన్ అయితే చేయించుకున్నా. చూడండి మా ఇంటి దగ్గర అయితే టెంపుల్ అమ్మవారు చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా. సో మా ఇంటి దగ్గర శివాలయంలో ఇంకా మేము ఉండేది ఇంకా రెంట్ హౌస్ కదా ప్రజెంట్. అందుకని చెప్పేసి రెంట్ హౌస్లో కాకుండా టెంపుల్లో ఎక్కడైనా టెంపుల్లో పెట్టించుకోవచ్చు అని చెప్పేసి అయ్యగారులు చెప్తే ఇంకా టెంపుల్లోనైతే పెట్టించుకున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరీంనగర్కి అయితే వెళ్ళేటట్టు లేదని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గరనే శివాలయం టెంపుల్లో అయితే ఇంకా పూజ అయితే పెట్టించుకున్నాం. నార్మల్గా చిన్నగా నవరాత్రి డేస్లో ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు అని చెప్తే ఇంకా అయితే ఇప్పుడైతే పెట్టించుకున్నాము. శని గ్రహాలు ఉంటాయి కదా, చిన్నగా దోషం అయితే వచ్చేసింది అన్నట్టు. ఆ దోషం ఏంటంటే ఇంకా చిన్నగా నా తల్లిదండ్రులు ఆయిల్లో చూసేది, నూనెలో చూసేది వచ్చింది అంతే. సో ఆ చిన్న పూజ అయినా పెట్టించుకుందాం అని చెప్పేసి అయితే పూజ అయితే పెట్టించుకోవడానికి టెంపుల్కి వచ్చేసినాం మార్నింగే. ఇంకా అయ్యగారు అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నాడు. సో మా ఇంటి దగ్గర అయ్యగారే ఇంకా ఇక్కడనే చేయించుకున్నాము. సో సువర్ణకలే దీర్ఘమాయుస్తిరగం శుభం ఇదం బ్రహ్మఫలం దేవా స్థాపిత పునరస్తవ తేన మే సఫలాఫలాభిరాప్తురు భవేర్జన్మ జన్మనే అర్చద ప్రహత్యమేరాసో స్వర్చిదామృతపున్నదిత్వాచత్తురః సంరాజంజ విరాజంజః గ్రామ ఒక కాలంలో పులందరికి వచ్చినాయి ఆయన. నువ్వు ఇటు వచ్చి పట్టుకుంటే మంచిది. నువ్వు ఇటు పట్టుకో. నువ్వు పట్టుకో. మంగళమూర్తే నమః. అయం మహత్సమ్మతో అస్తు. చేతులు జోడించండి. హరివం దేవీం మాదేవాస్తామి స్వరూప ప్రశోభదంతే స్థానామంత్రేణ పర్జన్దహాన దేనిర్వాగస్మానిస్తేద్. అయం మహత్సమ్మతస్తు. యశ్చేవో రామరూపాభ్యాప్యారే విధర్మంగళ తయోస్పార్వదే మంగళ శుభమస్తు. కళ్యాణప్రద గాత్రాయ గాత్రదాయినే శ్రీమ వెంకటనారాయ శ్రీనివాసాయ మంగళమ్మ. యశివో నామరూపాభ్యాం యాదే విధర్మంగళ తయోస్మార్వదే మంగళ శుభమస్తు. తదేవ లగ్నో సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవలం తదేవ లక్ష్మీవతి కృత్రామి యత్ర యోగీశ్వర కృష్ణద్రవార్ధ ధరద్ర తత్తస్మాన్వదే సకలల్యాణం బాధర్మ యత్ర జాయతే పరిషన్నిత్యమిదామిషణమ్మ హరీంద్ర సర్వకార్యేషు రాస్తందేషాం గ్రదన్న లాభస్తేషాంజేస్తేషాంగతస్తేషాం పరాభ యేషాం ధరస్తౌస్తు జనార్దన ఆవిరమహర్కారం దాదార సంపదాం లోకావిరామంద్రేరాం భూయో వియోర్మామ్యః కళ్యాణద్భుత గాత్రాయ గావిదాత్రదాయినే శివ వెంకటనారాయ శ్రీనివాసాయ మంగళమ్మ. చికిత్సవన దేవుణ్ణి ఈ తల్లిని నమస్కారం చేసుకున్నారు. యశివో రామరూపాభ్యాం వ్యారే విధర్మంగళ తయోస్పార్వదే మంగళ శుభమస్తు. కళ్యాణద్భుత గాత్రాయ గావిదాత్రదాయినే శివ వెంకటనారాయ శ్రీనివాసాయ మంగళమ్మ. లక్ష్మీనారాయణ భిన్నమః ఉమామహేశ్వర భిన్నమః కార్యనర్భా భిన్నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో శ్రీ కార్త్యాయన హేతుమృత్యుంజయ స్వామినే నమః. ఇక్కడ వేసి నమస్కారం చేయండి. పోగుల ఖర్జూర పండు మీద ఆదిమ్య ప్రాణారామమ్య చెంబులు నిలకలక దగ్గర 3 సార్లు ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః. సో ఇంకా మా అమ్మ అయితే వీడియో అయితే తీస్తుంది. సో అక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరు కదా, ఇంకా మా అమ్మనే
అది పట్టుకొని అయితే వీడియో అయితే తీస్తుంది. సో ఇంకా పూజ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెద్దమ్మ అయితే చనిపోయింది, ఎక్స్పైర్ అయింది. అంటే మా ఆడబిడ్డ వాళ్ళ అత్తమ్మ, మా అన్నయ్య వాళ్ళ అమ్మ. సో అందుకని చెప్పేసి ఇంకా మేము 21st కూడా చేయడం అయితే వీలు కావట్లేదు. సో ఈసారి మా చిన్న తల్లికి అన్ని ఇట్లానే జరిగిపోతున్నాయి. సో 3 monthsలో అయితే ఇంకా మా ఇంట్లో పెద్ద వేసుకుందామని అయితే ఇంకా ఫిక్స్ అయినాం. ఇంకా 21st కూడా చిన్నగానే, ఆ రోజు ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేలా కూడా లేరు అంట, ఆ సిచ్యువేషన్ ఉంది. అండ్ ఇంకా మా అత్తమ్మ అయితే ఇక 21st కూడా వచ్చేటట్లు లేమని చెప్పేసి ఇక డ్రెస్సెస్ కాళ్ళ కడాలు ఈరోజే తీసుకొని వచ్చేసింది. చూడండి, అది కూడా పెడతాను ఆ క్లిప్. ఇగో ఇవే నేను చెప్పిన అయితే మా అత్తమ్మ మా చిన్న తల్లి కోసం అయితే కళ్ళకడాలు అయితే ముందే తీసుకొని పెడుతున్నారు. వీలైతే కాదు చెప్పేసి ఆ రోజు 11 days అవుతున్నాయి మా పెద్దమ్మ. సో అందుకని చెప్పేసి ఇంకా చిన్న తల్లి కోసం పట్టీలు అయితే తీసుకొచ్చి కాళ్ళకడాలు పెట్టింది. ఇంకా డ్రెస్ కూడా తెచ్చింది కానీ అదైతే వేయలేదు. సో ఇంతే, ఇంకా మన వీడియో అయితే ఇంతే. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అండ్ మా చిన్న తల్లికి చూడండి కాళ్ళ కడాలు ఎంత ముద్దుగా క్యూట్గా అనిపిస్తున్నాయో. తర్వాత ఇంకా వర్షం కొట్టి పక్క రూమ్లో అయితే బియ్యం బస్తాలు నడుస్తున్నాయని మా డాడీ మా ఆయన తీసుకొస్తా అంటే కన్నయ్య చూడండి నేను కూడా పట్టుకొస్తాను ఏదో బరువు మోసినట్టు పట్టుకొని అయితే తాతకును డాడీకి అయితే హెల్ప్ చేస్తాడు. ఇప్పుడే హెల్పింగ్ నేచర్ అయితే బాగుంది మా వాడికి. ఇంకా అది వాళ్ళ డాడీ తీసుకొచ్చిన కొత్త డ్రెస్ అయితే వేసుకున్నాడు. సో సైజ్ వస్తా రాదని అయితే వేసి అయితే పెట్టినాం. బాగుంది డ్రెస్ అయితే.